కన్యరాశి వారికి శుభవార్త ఏమిటి అని అంటే, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటిది ఒకటి భగవంతుడికి అనుగ్రహం వల్ల వాళ్ళకి రాబోతుందమ్మా. మన దగ్గర ఎంత ఉన్నా ఒక్కటి లేకపోతే వెళ్తే ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఎంత వస్తుంది అనేటువంటి చూడరు. ఇంకొకటి చూస్తారు, ఏంటమ్మా అది, నీకు సంతానం ఎంతమంది, పిల్లలు ఎంతమంది అడుగుతారు. ఆ రకంగా కన్యారాశి వారిలో ఉన్న వాళ్ళు చాలామందికి భగవంతుడికి అనుగ్రహం వలన ఆఫ్టర్ సంక్రాంతి కన్సీవ్ అవ్వబోతున్నారమ్మ. చాలామంది జీవితాల్లో ఒక దీపం వెలుతురు అందుకోబోతుంది. వాళ్ళకి అవధులు లేనటువంటి ఆనందం వాళ్ళకి ఇవ్వబోతుందమ్మా చాలామంది జీవితాలలో. వీళ్ళు ఏం చేయాలి అని అంటే, వీళ్ళు ఎప్పుడూ కూడా దగ్గర ఈ పల్లీలు ఉంటాయి కదండి, వేరుశనగుళ్ళు, ఆ పల్లీల ప్యాకెట్ దగ్గర పెట్టుకుని ఉండండి. ఎక్కడైనా కోతులు కనిపిస్తే ఆ కోతులకు అన్ని పల్లీలు వేసి నమస్కారం చేసుకోండి. 2 అరటిపళ్ళు వేసి నమస్కారం చేసుకోండి. కన్యారాశి వారికి చాలామంది గత కొంతకాలంగా అకారణ బాంధవాయ అని చెప్పి పలు రకాల కారణాల చేత ఆపుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాదు అని అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కావాలనుకుంటే కలగని వారు కూడా చాలామంది ఉన్నారు. చూస్తున్నాం కాబట్టి జాతకాలు అందరివి చెప్తున్నా. అటువంటి వారందరికీ కూడా ఈశ్వరానుగ్రహం వల్ల సంక్రాంతి తర్వాత అమ్మ మీరందరికీ కూడా తల్లితనముకై ఎదురు చూస్తున్న మీరందరికీ కూడా ఆ ఒక యోగ్యత, ఆ యోగం అనేటువంటిది చాలా చక్కగా రానున్నది. ఆ వచ్చేటువంటి దాన్ని ఎలా అమ్మా భిక్షాందేహిని పట్టుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. భగవంతుడు ఒక తెలియని ఒక అనుగ్రహ ప్రసాదంగా వర రూపంలో సంతాన భాగ్యాన్ని ప్రసాదించబోతున్నాడు. మీరు ఎదురు చూసినట్టు కళ ఆ రూపంలో నెరవేరబోతుంది. కనుక సాధ్యమైనంత వరకు ఎక్కడ కోతులు కనిపించినా అన్ని పల్లీలు పెట్టండి, అరటి పళ్ళు పెట్టండి. లేదండి మాకు కోతులు ఎక్కువ కనిపించవండి, మా ఊర్లో మాకు ఏనుగులు ఉంటాయండి అంటే అంత చెరుగ్గడ పెట్టండి ఒకటి. చక్కటి శివకేశవులు కలిసి ఇంట్లో జన్మిస్తారమ్మా. అది విషయం.